హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మౌన్కా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇదిగోండి, ఇంకా లోపలికి ఇంకా ఎంటర్ అయిపోతున్నాము. లోపల మేము సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి, ఇక్కడ మొత్తం బయటనే గ్రీనరీతో బాగా ఎలివేట్ చేశారు ఈ లొకేషన్ మాత్రం. అసలు అంబేద్కర్ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంది. విజయవాడలో అతి పెద్ద స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ. ఇక్కడికైతే వచ్చాము. ఫోటోలు తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవడం మాత్రమే ఉంది. మా అన్న స్కిల్స్ చెప్తున్నాడు, ఇలా దిగండి అలా దిగండి అని. టికెట్లు తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. పర్ హెడ్ 5 రూపీస్ మాత్రమే. మేము 15 మెంబర్స్ వచ్చాం. 15 మెంబర్స్ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సూర్యుడు మా వైపు ఎర్రగా చూస్తున్నాడు. మేము ఆఫ్టర్నూన్ రావడంతో అందుకే మీరు క్లారిటీ లేదు. పక్కన పెద్ద పెద్ద స్తంభాలు కానీ పిల్లర్స్తో బాగా కట్టారు. ఇదంతా వాటర్ ఫాల్స్ మొత్తం గ్రీనరీతో గ్రాస్తో బాగా ఎలివేట్ చేశారు ఈ లొకేషన్. గ్రాస్తో పికాక్ ఇలా ఏమీ చెక్కారు, భలే చెక్కారు. అసలు సూపర్గా ఉంది. ఇంకా ఒక్కొక్కరు మాట్లాడుకొని వెళ్ళిపోతున్న లోపలికి. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసి మొత్తం బేస్మెంట్తో కలిపి 204 feet. దీన్ని 2020లో స్టార్ట్ చేస్తే 2024కి కంప్లీట్ అయ్యింది. మొత్తానికి లాస్ట్లో అవుట్పుట్ మనకి ఇలా ఇచ్చారు. మొత్తం నైట్ టైం అయితే అసలు అంబేద్కర్ చుట్టూ లైట్స్ పెట్టి మొత్తం వాటర్ వేసి చాలా బాగా చేస్తారంట. నైట్ టైం అయితే ఉంటే మీకు ఇవన్నీ చూపిస్తాను. ఇంకా లోపల కూడా అతను రచించిన రాజ్యాంగం గురించి, చేసిన ప్రాజెక్టుల గురించి మొత్తం డీటెయిల్గా ఉంటుందంట. అది కూడా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. లోపలికి ఎంటర్ అయిపోతే అప్పుడు కూడా వ్లాగ్ తీసి మీకు మొత్తం చూపిస్తాను. అక్కడ కూడా ఫోటోలు తీసుకుంటున్నాం. ఇదిగోండి, ఎంటర్ అయిపోతున్నాం లోపలికి. అందరం ఒక తర్వాత ఒకరు ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత అది మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. నిన్న అంటే మేము బుధవారం వచ్చాం కదా, మంగళవారం యాక్చువల్గా సెలవు అంట దానికి. బుధవారం కరెంట్ లేదు, ఈరోజు ఇంకా అవ్వదు అని చెప్పారు ఆవిడ. ఇంక మరి చేసేది ఏం లేక బయట వీడియోలు ఫోటోలు తీసుకొని అదే మాకు ఈరోజుకి ఇదే అనుకొని ఇంకా సర్దుకున్నాం. అయినా వెయిట్ చేసాము, ఒక 1 hour వెయిట్ చేసాము. మళ్ళీ ఏమైనా కరెంట్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో అని మళ్ళీ వెయిట్ చేసినా సరే లేదండి, ఈరోజు ఇంకా అవ్వదు, ఇంకా రేపే అన్నారు. ఇంక మరి చేసేది ఏం లేక బయటనే వీడియోలు ఫోటోలు తీసుకొని బయట లొకేషన్ అంతా వీడియో తీసుకొని ఇంకా బయటికి బయలుదేరిపోతున్నాము. కానీ మా లక్ అలాగ ఉంటుంది, చాలా ఐరన్ లెగ్ నాది.